అమెరికా ఈ పేరు వినగానే మదిలో మెదిలేవి బహుళ అంతస్తుల భవనాలు, అత్యాధునిక టెక్నాలజీ, గన్నులు చేతబట్టుకొని తిరిగేంత విపరీతమైన స్వేచ్ఛ, జబర్దస్త్ లైఫ్. కానీ అగ్రదేశం గురించి చాలా మందికి ఓ నిజం మాత్రం అస్సలు తెలియడం లేదు. అప్పు చేయందే అగ్రదేశానికి పూట గడవని పరిస్థితి. ఎప్పుడైతే ఆదాయం కంటే వ్యయం పెరుగుతుందో అప్పుడు రుణ సంక్షోభం ఏర్పడుతుంది. అమెరికాది కూడా అదే పరిస్థితి. అసలే రిస్క్లో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ మరింత భయపెడుతున్నాడు. సుంకాల పేరుతో విరుచుకుపడుతూ యునైటెడ్ స్టేట్స్ ను దివాలా దిశగా తీసుకెళ్తున్నాడు. పెద్దన్న దేశం దివాలా దిశగా వెళ్తుందంటూ జేపీ మార్గాన్ తాజాగా నివేదించింది. ట్రంప్ మాత్రం అమెరికా అభివృద్ధి వైపు వెళ్తుంది కనబడడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఎందుకు అగ్రదేశాన్ని దివాలా భయం వెంటాడుతోంది? వాచిస్. అమెరికా కొంపను ట్రంప్ ముంచబోతున్నాడా? అమెరికా దివాలా తీస్తుందని చెప్పింది ఎవరు? అగ్రదేశం వ్యయాన్ని మస్క్ కంట్రోల్ చేయడం లేదా? ప్రపంచానికి పెద్దన్న అమెరికా. గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్ చలామణి అవుతోంది. దీన్ని అలుసుగా తీసుకుని ప్రపంచ దేశాలను అమెరికా శాసిస్తోంది. కానీ ఇప్పుడు ఆ పెద్దన్న దేశం పేదన్న దేశంగా మారబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటున్నాడు. ట్రంప్ సుంకాల తీరుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచులకు చేరుతోంది. ఇప్పటికే అప్పుల అగ్ని పర్వతంపై కూర్చున్న అగ్రదేశం ఆర్థిక మాంద్యానికి గురైతే ప్రపంచానికే ఆర్థిక గండం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రపంచంలోనే అత్యధికంగా అప్పులు చేసిన దేశాల్లో అమెరికా టాపులో ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి అమెరికా మొత్తం రుణాలు 36,20,000 కోట్ల డాలర్లకు చేరే. మన కరెన్సీలో చెప్పాలంటే అమెరికా రుణాలు 3,145 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారత్ మొత్తం సంపద 4,34 కోట్ల డాలర్లు. అంటే మన జీడీపీతో పోలిస్తే సుమారు 8 రెట్ల కంటే ఎక్కువగా అమెరికా అప్పులే ఉన్నాయన్నమాట. నిజానికి అమెరికా జీడీపీ 29,72,000 కోట్ల డాలర్లు. సింపుల్ గా చెప్పాలంటే అగ్రదేశం రుణాలు మాత్రం జీడీపీని మించిపోయాయి. మరీ ముఖ్యంగా యుఎస్ ప్రభుత్వం శక్తికి మించి రుణాలను తీసుకుంటోంది. ప్రభుత్వం వద్ద నగదు అయిపోయినప్పుడల్లా వాషింగ్టన్ రుణాలకే మొగ్గు చూపుతోంది. పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని మరిన్ని బాండ్లను జారీ చేస్తోంది. నిజానికి అమెరికా ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతున్నది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యయాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విషయంపైనే ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చాడు. అమెరికాను మిగులు బడ్జెట్గా మారుస్తా అన్నాడు. అగ్రదేశాన్ని అప్పుల గండ నుంచి గట్టెక్కిస్తానని ప్రజలను నమ్మించాడు. వాస్తవానికి ట్రంప్ ప్రభుత్వ వ్యయాలపై ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పాలి. అందుకోసమే ప్రత్యేకంగా డోజ్ను తీసుకొచ్చాడు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని బాధ్యతల్ని ప్రపంచ కుబేరుడు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కు ట్రంప్ అప్పగించాడు. అమెరికా ఖర్చులను తగ్గించే పనిలో మస్క్ పడ్డాడు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి మస్క్ 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించాడు. రైట్, లెఫ్ట్, సెంటర్ డీల్స్ ని రద్దు చేశాడు. మరిన్ని ఉద్యోగాలలో కోత విధించేందుకు డోజ్ ఆధ్వర్యంలో మస్క్ సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభుత్వ వ్యయాల్లో మార్పులు వచ్చాయా అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోత పనిచేసినట్టు కనిపించడం లేదు. ఫిబ్రవరికి సంబంధించి ప్రభుత్వ వ్యయాల వివరాలను తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఇక్కడ ఫిబ్రవరి అంటే ట్రంప్ పూర్తిగా బాధ్యతలు నిర్వహించిన తొలి నెల. ఈ నెలలో ప్రభుత్వ వ్యయాలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వ్యయాలను తగ్గించకపోగా మరింతగా ట్రంప్ ప్రభుత్వం పెంచింది. 2025 ఫిబ్రవరిలో ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? ట్రంప్ ప్రభుత్వం ఒక్క ఫిబ్రవరిలోనే 60,300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 52 లక్షల కోట్ల రూపాయల్ని ట్రంప్ ప్రభుత్వం ఒక నెలలో ఖర్చు చేసింది. అదే సమయంలో ఫిబ్రవరిలో అమెరికాకు వచ్చిన ఆదాయం మాత్రం 30,000 కోట్ల డాలర్లు మాత్రమే. అంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చు రెట్టింపులో ఉంది. దీంతో 30,000 కోట్ల డాలర్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. నిజానికి బడ్జెట్ లోటు అమెరికాకు కొత్త కాదు. ఇది ప్రతి నెల జరుగుతుంది. కానీ ఖర్చుల నివారణకు ప్రత్యేక విభాగాన్ని తీసుకొచ్చినా మార్పు రాలేదు సరికదా. గతంలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. అందుకే రెవెన్యూ లోటు ఈసారి చర్చకు తావిచ్చింది. నిజానికి డోజు ప్రభావం ఒక్క నెలలో చూపించదు. దీర్ఘకాలికంగా ఫలితాలను రాబట్టే అవకాశం ఉంది. అయితే ఖర్చులు పెరగడానికి అనేక కారణాలున్నాయి. గత అప్పులపై వడ్డీలు పెరగడం, ఆరోగ్య సంరక్షణ మరింత భారం వంటి కారణాల వంటి సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడం డోజు తాత వచ్చినా అసాధ్యం. అయితే ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలకు కారణం ఏమిటి? ఎందుకు ఆర్థిక మాంద్యం వస్తుందని అమెరికా ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. నిజానికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సుంకాలు ప్రపంచ మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లను కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నెల 10న ఒక్కరోజే 1,75,000 కోట్ల డాలర్లని అమెరికా స్టాక్ మార్కెట్లు కోల్పోయాయి.
2022 సెప్టెంబర్ తర్వాత అమెరికన్ మార్కెట్లో అత్యంత దారుణంగా నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ వారమంతా అమెరికా స్టాక్ మార్కెట్ల సూచీలు నేలచూపులే చూస్తున్నాయి. ఈ పతనానికి ఇప్పుడప్పుడే ఎండ్ కార్డు పడే ఛాన్స్ లేదని అమెరికన్ ఆర్థిక దిగ్గజం జేపీ మోర్గాన్ వెల్లడించింది. అమెరికాలోని అతిపెద్ద బ్యాంక్ జేపీ మోర్గాన్, ఆ బ్యాంక్ చీఫ్ ఆర్థికవేత్త కొన్ని చెడు అంశాలను వెల్లడించాడు. అమెరికాకు మాంద్యం ప్రమాదం పెరుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. అగ్రదేశానికి మాంద్యం ముప్పు 40% పెరిగిందని జేపీ మోర్గాన్ నివేదించింది. ట్రంప్ సుంకాలు పెరిగితే వచ్చే నెల అమెరికా దివాళా దిశగా వెళ్లే ముప్పు 50% పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి ట్రంప్ ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాడు. అమెరికన్ వస్తువులపై సుంకాలను విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించాడు. అదే జరిగితే అమెరికా దివాలా దిశగా అడుగులు వేయడం ఖాయమని జేపీ మోర్గాన్ వాదిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఆర్థిక మాంద్యం ఎందుకొస్తుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అమెరికాకు భూమి వస్తుందని అధ్యక్షుడు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అయితే మాంద్యం రాదని ట్రంప్ చెబుతున్న మాటల్ని అమెరికన్లు నమ్ముతున్నారా అంటే అమెరికాలో సుమారు సగానికి పైగా మంది ట్రంప్ మాటల్ని నమ్మడం లేదు. తాజా సర్వేల ప్రకారం 56% మంది ప్రజలు ట్రంప్ ఆర్థిక విధానాలను తప్పుబడుతున్నారు. నిజానికి ట్రంప్పై వ్యతిరేకత ఫస్ట్ టర్మ్లో కూడా 50% ఎప్పుడూ దాటలేదు. కానీ ట్రంప్ సెకండ్ టర్మ్లో కేవలం 50 రోజులకే అంచనాలు పూర్తిగా తారుమారవుతున్నాయి. రాబోయే సుంకాలు, వాణిజ్య యుద్ధాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోత మరిన్ని ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ట్రంప్ ఇష్టం, అది అమెరికా విధానం అని మనం సరిపెట్టుకోలేం. ఎందుకంటే అమెరికా దివాలా తీస్తే ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికా రుణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఇది రుణాల ఖర్చును కూడా పెంచుతోంది. అంటే అమెరికా రుణాలు తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఎందుకంటే ఇది అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.